వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 63తమః సర్గః. తాంహారపాశస్య సదోచితాయా గ్రీవాం ప్రియాయా మమ సువ్రతాయాః రక్షాంసి నూనం పరిపీతవంతి విభిద్య శూన్యే రుధిరాశనాని. రామచంద్రమూర్తి ఆ పంచవటిలో సీతాదేవి కనపడక అన్నింటా కూడా వెతుకుతూ ఆ పంచవటి చుట్టూ తిరుగుతూ కొన్ని సందర్భాల్లో ఆమె ఉన్నట్లుగా భావిస్తూ, మరికొన్ని సందర్భాల్లో ఆమె దాగుడు మూతలాడుతున్నట్లుగా భావిస్తూ, మరికొన్ని సందర్భాల్లో రాక్షసులు ఆమెను చంపి తినివేసి ఉంటారు అని భావిస్తూ, మరి ఆ సీతాదేవిని రాక్షసులు ఎంతగా హింసించి ఉంటారో, ఎలా ప్రాణాలు తీసి ఉంటారో అని చెప్పి రాముడు ఆ సన్నివేశాన్ని తలచుకుని అలా జరిగి ఉంటుందేమో అని చెప్పి భావించి ఎంతో విలపించేస్తూ ఉన్నాడు. చక్కటి శ్రీచందనము రాసేటటువంటి ఆమె యొక్క వక్షస్థలము ఆ రాక్షసులు పీడించడం చేత రక్తసిక్తమైపోయి నెత్తురు మడుగులాగా అయిపోయి ఉంటుంది అని అంటూ ఇంకా చెబుతూ ఉన్నాడు. తాం హారపాశస్య సతోచితాయాః. ఇంకా ఆమె కంఠం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడూ కూడా ఆమె కంఠానికి ఏదో ఒక హారం ఉంటే బాగుంటుంది. అబ్బా ఎంత చక్కటి కంఠము, ఈ కంఠానికి హారము ఉంటే ఇంకెంత బాగుంటుంది అనిపించే విధంగా హారము ధరించడానికే ఆ కంఠము ఉన్నట్లుగా, లేకపోతే ధరించినటువంటి హారానికి కూడా అందమును చేకూర్చేటటువంటి ఆ సుందరమైనటువంటి సీతాదేవి యొక్క కంఠమును రాక్షసులు ఎంతగా పీడించి ఉంటారో అని అంటూ, హారపాశస్య సదా ఉచిత సువ్రతాయాః మమ ప్రియాయాః అని అంటూ, హారమును ధరించడానికే సముచితమైనటువంటి, అలాగే ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా తాను పాటించవలసినటువంటి సమస్తమైనటువంటి నియమములను కూడా నిష్ఠగా పాటిస్తూ, అంటే ఎందుకని ఇలా చెప్పుకోవాలి అంటే, ఒక గుణము కాస్త ఎక్కువగా ఉన్నది అని అంటే, లేకపోతే కొన్ని గుణాలు కాస్త గొప్పగా ఉన్నాయి అని అనుకుంటే ఏవో కొన్ని దోషములు కూడా ఉంటాయి. అయితే గుణముల సముదాయంలో దోషమును లెక్కించరు. ఎలాగైతే ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందో కిరణేష్వివాంకః అని అన్నట్లుగా, చంద్రుడిలో ఉండేటటువంటి మచ్చను ఎవరూ కూడా ప్రత్యేకంగా మచ్చగా చెప్పుకోరు. ఎందుకంటే అనేకమైన ఆహ్లాద గుణములు కలిగినటువంటి చంద్రుడిలో ఒక్క మచ్చ ఉంటే మాత్రం తప్పే ఉందిలే అని చెప్పి మచ్చను పట్టించుకోకుండా గుణములను మాత్రమే చూస్తారు. అలాగే సర్వావయవ సకల సౌందర్యవతి అయినటువంటి, సకల సాముద్రిక లక్షణములతో కూడిన ఉత్తమ జాతి స్త్రీ లక్షణములతో కూడినటువంటి సీతాదేవి కొన్ని నియమములు పాటించకపోయినా సరే ఆక్షేపించేవారు కానీ, అడిగేవాళ్ళు కానీ, నిలదీసేవాళ్ళు కానీ ఎవరూ ఉండరు. అయినప్పటికీ కూడా సీతాదేవి తాను పాటించవలసినటువంటి పతివ్రత నియమములన్నింటినీ కూడా తప్పనిసరిగా పాటించి తీరుతుంది. అంటే రాముడిని తప్ప వేరే వారిని మనస్సులో కూడా తలంచనటువంటి సాధ్వీమణి, సహధర్మచారిణి, పతివ్రతామ తల్లి సీతాదేవి. అందుకనే సువ్రతాయాః, పరిపూర్ణంగా పూర్తిగా కష్టకాలంలో కూడా తన పాతివ్రత్యాన్ని పాటించేటటువంటిది, నియమములను మీరనటువంటిది అయిన మమ ప్రియాయాః, నా ప్రేయసి అయినటువంటి ఆ సీతాదేవి యొక్క తాం గ్రీవాం, అందమైనటువంటి ఆ మెడను, ఆ కంఠమును, రుధిరాశనాన్ని రక్షాంసి, నెత్తురునే రక్తమునే ఆహారంగా స్వీకరించేటటువంటి ఆ రాక్షసులు విభిద్య నూనం పరిపీతవంతి, ఆ మెడను కొరికి లేకపోతే ఆ మెడను విరిచి
రక్తం తాగేసి ఉంటారు. అయ్యయ్యో, సున్నితమైనటువంటి ఆమె ఎంత విలవిలలాడిందో, ఎంతటి నరకాన్ని చూసిందో, ఎంత బాధపడిందో కదా అని తలుచుకుంటూ రాక్షసులు సీతాదేవిని ఇలా హింసించినట్లయితే ఎంతగా బాధపడి ఉంటుందో అని రామచంద్రుడు ఆ బాధను తాను పొందుతూ విలపిస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. మయా విహీన విజనే వనేయ రక్షోభిరాహృత్య వికృష్యమాణ నూనం వినాదం కురరీవదీనా సాముక్తవత్యాయత కాంతనేత్ర. ఏ సీతాదేవి అయితే విజనే వనే మయా విహీన, జనులెవ్వరూ లేనటువంటి ఈ దట్టమైనటువంటి భయంకరమైన ఈ దండకారణ్యంలో ఒక్కదానిగా ఉంటూ, అంటే లక్ష్మణుడు అదేవిధంగా నేను కూడా దూరంగా వెళితే ఒంటరిగా ఉన్నటువంటిదై ఆయత కాంతనేత్ర, విశాలమైన సుందరమైనటువంటి నేత్రములు కలిగిన ఆమె. ఇక్కడ విశాలమైన నేత్రములు కలిగిన ఆమె అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, రాముని యొక్క రాక కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూచినటువంటిది అని చెప్పటం ఉద్దేశ్యం. పపౌ నిమేషాలస పక్ష్మపంతి ఉపోషితాభ్యామివ లోచనాభ్యాం అని అన్నట్లుగా భర్త కోసమని చెప్పి కళ్ళు పెద్దవి చేసుకుని దూరం నుంచి కనిపించినా సరే చూసి ఆనందించాలి అనే ఉద్దేశంతో మరి తన కోసమని సీతాదేవి ఎంతగా ఎదురుచూచి ఉంటుందో కదా ఆ నేత్రములతోటి. సా రక్షోభి ఆహృత్య వికృష్యమాణ, ఇలా తన భర్త కోసం కళ్ళు పెద్దవి చేసి మరి చూసి ఎదురు చూస్తూ ఉన్నటువంటి సీతాదేవిని రాక్షసులు బలవంతంగా అపహరించి వికృష్యమాణ అలా ఈడ్చుకుపోతూ ఉంటే, దీనా అయ్యయ్యో నన్ను రక్షించే వాళ్లే లేరా అని చెప్పి అనుకుంటూ రాముని యొక్క రాక కోసము ఏ క్షణంలోనైనా సరే రాముడు వచ్చి తనను రక్షిస్తాడు అనే నమ్మకంతో రాముడు వెళ్ళినటువంటి దిక్కుకే చూస్తూ ఆక్రోశిస్తూ సీతాదేవి ఎంతగా బాధపడి ఉంటుందో, వినాదం ముక్తవతి, పెద్దగా ఏడుస్తూ ఎలా బాధపడి ఉంటుందో. నా రాక కోసము అలా వాళ్ళు తీసుకుపోతున్నప్పటికీ కూడా నేను వెళ్ళిన దిక్కుకే తిరిగి చూస్తూ ఏ క్షణంలోనైనా సరే నా రాముడు వచ్చి నన్ను రక్షిస్తాడు అనే నమ్మకంతో చూసి ఉంటుంది కదా. కానీ ఆమె నమ్మకాన్ని నేను నెరవేర్చలేకపోయాను, ఆమెను రక్షించలేకపోయాను లక్ష్మణ అని అంటూ, అస్మిన్మయా సార్ధముదారశీల శిలాతలే పూర్వముపోపవిష్ట కాంతస్మిత లక్ష్మణ జాతహాస త్వామాహ సీత బహువాక్యజాతం. ఇంకా ఆ పక్కనే ఉన్నటువంటి కూర్చోవడానికి అనువుగా పరిచినట్లుగా ఉన్న ఒకానొక పెద్ద శిల, ఆ శిల మీద ఆ రాయి మీద కూర్చుని సీతారాములు రోజు అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ గోదావరి తీరంలోనూ అదేవిధంగా పంచవటి తీరంలోనూ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే వారికి సమయం కూడా తెలిసేది కాదు. కిమపి కిమపి మందం మందమాసక్తి యోగాత్ అని చెప్పినట్లుగా ఒకరి భుజం అనే విధంగా ఒకరు కూర్చుని ఇతరులకు వినిపించనంతగా ఒకరి ముఖంలో ఒకరు చూచుకుంటూ గుసగుసలాడుకున్నట్లుగా ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటే వారికి ఏమాత్రం సమయం కూడా తెలిసేది కాదుట. అలా మాట్లాడుకుంటూ ఉండేవారు. మధ్య మధ్యలో లక్ష్మణుడి గురించి మాటలు వచ్చినప్పుడు సీతాదేవి లక్ష్మణుడితో కూడా చాలా చమత్కారంగా మాట్లాడుతూ లక్ష్మణుడు కూడా వారిని చూచి ఆనందించేవాడు, అదేవిధంగా సేవిస్తూ ఉండేవాడు. అందుకని ఇక్కడ సీతారాములు తాము కూర్చునేటటువంటి ఆ రాయిని, ఆ శిలను రాముడు లక్ష్మణుడికి చూపిస్తూ, లక్ష్మణ అస్మిన్ శిలాతలే, ఇదిగో ఈ శిల మీదే, ఈ పెద్ద రాయి మీదే మయా సార్ధముదారశీల, నాతో పాటు గంభీరమైనటువంటిది, ఉదారమైనటువంటి బుద్ధి కలిగినటువంటి స్వభావం కలిగినటువంటిది అయిన కాంతస్మిత, సహజ సిద్ధమైనటువంటి సుమధురమైనటువంటి చక్కటి చిరునవ్వుతో ఉండేటటువంటిది అయిన సీత, ఆ సీతాదేవి పూర్వం ఉపోపవిష్ట, పూర్వము ఆ రాయి మీద నాకు చాలా దగ్గరగా కూర్చుని మాటలు చెబుతూ ఉండేది. జాతహాస,
చిరునవ్వు నవ్వుతూ నేనేదైనా మాట్లాడినట్లయితే కనుక ఆ మాటలను పూర్తిగా, ఆ మాటల్లో ఉన్నటువంటి చమత్కారాన్ని చాలా పూర్తిగా ఆస్వాదిస్తూ నవ్వుతూ ఉండేది. అలాగే నీ విషయంలో కూడా చమత్కారంగా మాట్లాడుతూ నిన్ను కూడా ఆనందపరిచే విధంగా సీతాదేవి చక్కగా మాట్లాడేది. అటువంటి ఆమె ఈనాడు ఇక్కడ కనిపించడం లేదు లక్ష్మణ అని చెప్పి రాముడు సీతాదేవితో తాను కూర్చునేటువంటి ఆ శిల మీద ఈనాడు అలా కూర్చునే అవకాశం కానీ సీతాదేవి దగ్గరగా కానీ లేదు అని చెప్పి అంటూ బాధపడుతూ ఉన్నాడనమాట. బాధపడుతూ ఇంకా ఈ సన్నివేశం గోదావరి తీరంలో జరిగి ఉంటుంది అని పెద్దలు చెబుతారు. గోదావరి తీరంలో చక్కగా సీతారాములు జలకాలాడేటప్పుడు రాముడు ఇక చాలులే ఈ జలకాలాడింది అని చెప్పి గోదావరి నుండి బయటకు వస్తూ ఉన్నాడు. బయటకు వస్తూ ఉంటే మధ్యలో ఒక పెద్ద శిల అనేది ఉన్నది. ఉంటే రాముడు మెల్లగా ఆ శిల మీదకు ఎక్కి ఆ శిల నుండి అవతల వైపుకు దిగి ఇంకా గోదావరి నుండి బయటికి వద్దాము అని అనుకుంటుంటే రాముడు ఎటువైపుకైతే దిగాలి అనుకుంటున్నాడు సీతాదేవి అటువైపుకు వచ్చి ఆ నీళ్లను రాముడి మీద కొడుతూ జలకాలాడుతూ ఉండేదిట. దాంతో రాముడు అక్కడ నుంచి కదలలేకపోయేవారట. సరే, ఆ ఒడ్డున నుంచున్నటువంటి లక్ష్మణుడు ఇదంతా చూస్తూ ఉంటే సీతాదేవి, లక్ష్మణ మీరు ఏదైనా అనుకుంటే సాధిస్తారు కదా, కానీ ఇప్పుడు చూడు రాముడు ఒడ్డుకు వచ్చేద్దాం అనుకుంటున్నప్పటికీ కూడా నేను అడ్డుపడేటప్పటికి రాలేకపోతున్నాడు, కావున నీ అన్నగారైనటువంటి రాముణ్ణి నేను గెలిచాను ఇప్పుడు అని చెప్పి లక్ష్మణుడితోటి ఇలా పరిహాసంగా సీతాదేవి మాట్లాడినట్లుగా మనకు కావ్యాల్లో వర్ణిస్తుంటారు. ఇలాగా ఆ శిలను చూస్తూ రాముడు, లక్ష్మణ ఇదిగో ఈ శిల మీదే కూర్చుని మేము మాట్లాడుకునేవారము, ఆనందంగా గడిపేవారము, అటువంటి ఆ శిల మీద కూర్చోవటానికి ఇప్పుడు సీతాదేవి మన దగ్గర లేదు కదా అని అంటూ గోదావరీయం సరితాం వరిష్ఠ ప్రియా ప్రియాయా మమ నిత్యకాలం అప్యత్ర గచ్చేదితి చింతయామి నైకాకినీయాతి సా కదాచిత్. సరే గాని సీతాదేవి గోదావరికి వెళ్ళుంటుందా? గోదావరిలో మేము జలకాలాడుతూ ఉండేవాళ్ళం కదా, అందుకని గోదావరికి స్నానం చేయడానికి వెళ్ళి ఉంటుందంటావా అని అబ్బెబ్బే లేదు. ఎందుకంటే ఆమె జలకాలాడాలి అని అనుకుంటే నన్ను తీసుకుని నాతో పాటు వెళ్ళి ఆనందిస్తుంది తప్ప ఆమె ఒక్కతే వెళ్ళి జలకాలాడదు అని అంటూ సరితాం వరిష్ఠ ఇయం గోదావరి, నదులలో శ్రేష్టమైనటువంటి ఈ గోదావరి నది మమ ప్రియాయా నిత్యకాలం, ప్రియా నా ప్రేయసి అయినటువంటి భార్య అయినటువంటి సీతాదేవికి ఎప్పుడూ కూడా ఎంతో ఇష్టము, కావున ఆ గోదావరి నదికి ఏమైనా వెళ్ళి ఉండవచ్చా? అత్ర గచ్చేదపి వెళ్ళి ఉండవచ్చునేమో అంటే ఇది నచింతయామి, అలా అనుకోవటానికి కూడా వీల్లేదు. ఎందుకు అంటే ఏకాకిని కదాచిత్ నయాతి, ఒంటరిగా సీతాదేవి నదికి వెళ్ళనే వెళ్ళదు అని అంటున్నారు. ఎందుకు అంటే నదులలోకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు అనేది పెద్దల యొక్క మాట. ఎందుకంటే నదిని నమ్మటానికి వీలు లేదు. రోజు వెళ్ళే నదే కదా అంటే ఆ రోజు కాస్త ప్రవాహం ఎక్కువయ్యి అక్కడ పెద్ద లోతుగా మారి ఉండవచ్చును. అందుకనే నదీనాం శస్త్రపాణినాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ అని కూడా చెబుతారు. కావున పైగా జలకాలాడడానికి వెళ్ళాలి అంటే రాముడితో పాటే వెళుతుంది, పైగా ఒంటరిగా నదికి ఆమె వెళ్ళనే వెళ్ళదు. కావున నదికి వెళ్ళి ఉండదు. గోదావరి తీరంలో గోదావరిలో స్నానం చేయడానికి కానీ సీతాదేవి వెళ్ళి ఉండదు. పద్మానన పద్మ విశాల నేత్ర పద్మానివానేతుమభిప్రయాత తదప్యయుక్తం నహి సా కదాచిత్ మయా వినా గచ్చతి పంకజాని. పద్మము వంటి ముఖము కలిగినటువంటిది, పద్మము వంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటిది అయిన అందమైనటువంటి సీతాదేవి పద్మములు కోసుకు వద్దాము అని చెప్పి ఈ దగ్గరలో ఉన్నటువంటి పద్మ సరోవరాలకు ఏమైనా వెళ్ళి ఉంటుందా అని అంటే తదపినా, అది కూడా జరగదు. అలా అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సా కదాచిత్ మయా వినా పంకజాని ఆనేతుం న గచ్చతి,
నేను లేకుండా సీతాదేవి పద్మములు కోసి తీసుకురావడానికి కూడా వెళ్ళదు. ఎందుకంటే పద్మములు కొయ్యటం కూడా చాలా విలాసంగాను ఆనందంగాను తన భర్తతో కలిసి వెళ్ళినట్లయితే ఎంతో ఆనందంగా ఉంటుంది తప్ప తాను ఒక్కతే వెళ్ళి ఆ పూలు ఆ పద్మములు కోసుకురావడానికి వెళ్ళేది కాదు. కావున పద్మసరోవరాలకు కూడా వెళ్ళి ఉండదు. మరి కామంత్విదం పుష్పిత వృక్షసండం నానావిధై పక్షిగణైరుపేతం వనం ప్రయాతాను తదప్యయుక్తం ఏకాకినీ సాతి బిభేతి భీరు. అయితే కామం పుష్పిత వృక్షసండం, ఈ దండకారణ్యం ఇప్పుడు చాలా పుష్పించి ఫలించి విశేషమైనటువంటి పుష్పములతోటి ఫలములతో కూడి ఉన్నది ఈ వనమంతా కూడా. కావున ఇలా అందంగా ఉన్నటువంటి ప్రకృతి సౌందర్య శోభలతోటి విరాజిల్లుతున్నటువంటి ఈ దండకారణ్యాన్ని చూడటానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పక్షిగణములు, అనేకమైనటువంటి జింకలు, లేళ్ళు మొదలైనటువంటి సాధు జంతువులు అనేకమైన విశేషంగా ఉన్నాయి. కావున వాటిని చూడటానికి అడవిలోకి ఏమైనా వెళ్ళి ఉంటుందని అనుకోవడానికి కూడా వీల్లేదు. సీతాదేవికి అడవిలో తిరగడం ఎంత ఇష్టమైనా, ఈ అడవి ఎంత విశేషంగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఒంటరిగా విహరించడానికి మాత్రం వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అనంటే, సహజ సిద్ధంగానే భయస్వభావం కలిగినటువంటిదైనా, భయపడే స్వభావం కలిగిన సీతాదేవి ఒంటరిగా నిర్జనమైనటువంటి ఈ అరణ్యములో విహరించడానికి సీతాదేవి ఒంటరిగా వెళ్ళదు. ఎందుకు అంటే, ఒంటరిగా వెళ్ళడానికి ఆమెకు భయం ఎక్కువ. భయస్థురాలైనటువంటి ఆమె ఇలా నేను లేకుండా తాను సొంతంగా స్వేచ్ఛగా అలా విహరించడానికి వెళ్ళనే వెళ్ళదు. ఎందుకంటే పెద్ద శబ్దం వస్తేనే భయపడే స్వభావం కలిగినటువంటి సున్నితమైనటువంటి సీతాదేవి ఒంటరిగా అడవిలోకి వెళ్ళే అవకాశమే లేదు. ఆదిత్య భోలోక కృతాకృతజ్ఞ లోకస్య సత్యానృత కర్మ సాక్షిన్ మమ ప్రియాసాక్వగతా హృతావా శంసస్వమే శోకవశస్య నిత్యం. ఇంకా రాముడు ఆ సూర్యభగవాను అడుగుతూ ఉన్నాడు, లోకస్య కృతాకృతజ్ఞ, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ చేసేటటువంటి మంచి పనులను చెడు పనులను కూడా చూసేటటువంటి వాడు, లోకబాంధవుడు, ప్రత్యక్ష సాక్షి అయినటువంటి వాడు సూర్యభగవానుడు. ఎవరూ చూడటం లేదులే అనుకుంటే పొరపాటు, అన్నింటినీ పంచభూతాలు అదేవిధంగా సూర్యచంద్రుడు గమనిస్తూనే ఉంటారు. అందుకని లోకకృతాకృతజ్ఞ, లోకంలోని మంచి పనులను అలాగే జరిగేటటువంటి చెడు పనులను కూడా ప్రత్యక్షంగా చూసేటటువంటి వాడైన, అలాగే సత్యానృత కర్మసాక్షిన్, సత్యమైనటువంటి కర్మలకు అసత్యమైనటువంటి కర్మలకు కూడా, అంటే లోకములో జరిగేటటువంటి పుణ్య పాప కర్మలన్నిటికీ కూడా సాక్షిగా ఉండేటటువంటి ఓ సూర్యదేవా, మరి నీవైనా చెప్పవయ్యా, సీతాదేవి ఎక్కడకు వెళ్ళింది? ఎవరైనా రాక్షసులు భక్షించారా, లేకపోతే ఆమెను అపహరించి తీసుకువెళ్ళిపోయారా? చెప్పు అని చెప్పి సూర్యభగవాన్ అడుగుతున్నాడు. అందుకనే సూర్యభగవాను యొక్క ఆ పేర్లలో మనకు అమరకోశంలో కర్మసాక్షి జగచ్చక్షు అంటే ఈ లోకములలో జరిగేటటువంటి సమస్తమైనటువంటి కర్మలకు కూడా సాక్షీభూతమైనటువంటి వాడు. అలాగే ఈ జగత్తు అంతా కూడా తన దృష్టిని ప్రసరింపజేయగలిగినటువంటి జగచ్చక్షువులు కలిగినటువంటి వాడు మరి సూర్యభగవానుడు. అందుకనే సూర్యభగవాను అడుగుతూ ఉన్నాడు, సూర్యదేవా నీవైనా చెప్పవయ్యా, సీతాదేవి ఏమైనది? ఆమెను ఎవరైనా రాక్షసులు భక్షించారా, లేకపోతే ఎవరైనా అపహరించుకుపోయారా? ఈ విషయాన్ని నీవైనా తెలియచెయ్యి, నీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అని అంటూ, లోకేషు సర్వేషు చ నాస్తి కించిత్ యత్తేన నిత్యం విదితం భవేత్తత్ శంసస్వవాయో కులశాలినీం తాం హృతామృతా వా పధివర్తతే వా. ఈ లోకంలో చేయకూడనటువంటి చెడు పనులన్నీ చేస్తూ నన్నెవరూ చూడటం లేదు అని అనుకుంటే అది ఎంతో పొరపాటు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ
నన్ను ఎవరూ చూడటం లేదులే అంటే అది ఎంతటి అమాయకత్వమో అవివేకమో. అలాగే నేనేదో రహస్యంగా చేస్తున్నాను, నేను చేసేటటువంటి చెడ్డ పనులు ఎవరూ చూడరు అని చెప్పి అనుకుంటే కనుక అది అవివేకమే అవుతుంది. ఎందుకు అంటే పంచభూతములు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయి. అందులో కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడు, అదేవిధంగా చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఈ లెక్కలు ఎప్పుడు తప్పవు, అన్నీ కూడా లెక్కగట్టి అనుభవింప చేస్తారు దేవతలు, అదేవిధంగా యమధర్మరాజు మొదలైన వాళ్ళు. కావున జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా చూచినా అంటే అందరూ చూస్తున్నా ఎవరు చూడకపోయినప్పటికీ కూడా తాము పాటించవలసినటువంటి ధర్మములను తాము పాటించడమే వివేకవంతుల యొక్క, ధర్మాత్ముల యొక్క, సత్యసంధుల యొక్క లక్షణము అనేది దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. అందుకనే పంచభూతములు కూడా సాక్షులుగా ఉంటాయి. కావున రాముడు ఇక్కడ అంటున్నాడు, వాయుదేవ, సూర్యుడి యొక్క ప్రకాశమైనా సరే కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల, కొన్ని ప్రదేశములలో పడకుండా ఉండవచ్చును, కానీ నీవు లేనటువంటి ప్రదేశం మాత్రం ఎక్కడా ఉండదు. ఎందుకంటే ప్రతి చోట కూడా గాలి అనేది ఉండి తీరుతుంది. ఆ గాలి లేకపోతే ఏ ప్రాణి కూడా ఉండలేదు కదా, ప్రాణవాయువు లేకపోతే. కావున బహిర్గతమైన ప్రదేశాల్లోనూ రహస్య ప్రదేశాల్లో కూడా ఉండేటటువంటి వాడైనా ఓ వాయుదేవా, నీకైనా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సీతాదేవి ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ ఉన్నదో అనే విషయం నీకు తెలుస్తుంది. కావున వాయుదేవా, కించిత్ నాస్తి సర్వేషు లోకేషు కించిత్ నాస్తి, నీవు లేనటువంటి ప్రదేశం ఈ సమస్తమైనటువంటి లోకములలో ఎక్కడా కూడా లేదు. నీవు అంతటా నీవు వ్యాపించి ఉండేటటువంటి వాడివి. కావున కులశాలిని, ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటిదైనా, ఉత్తమమైనటువంటి వంశంలో పెరిగినటువంటిదైనా, ఉత్తమమైనటువంటి వంశానికి కోడలుగా వచ్చినటువంటిది అయినా నా సీతాదేవి ఎక్కడ ఉన్నది చెప్పు. హృతావా, ఎవరైనా అపహరించుకుపోయారా? మృతావా, ఎవరి చేతైనా సరే పీడించబడి మరణించిందా? లేకపోతే పధివర్తతేవా, ఎక్కడికైనా వెళుతూనో లేకపోతే ఎక్కడి నుంచోనో ఇక్కడికి వస్తూనో ఏదైనా మార్గంలో ఉన్నదా? నీవు తెలియజేవయ్యా వాయుదేవా అని చెప్పి ఆ వాయుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు రామచంద్రుడు. ఇతీవతం శోక విధేయ దేహం రామం విసంజ్ఞం విలపంతమేవం ఉవాచ సౌమిత్రిరదీన సత్వః న్యాయే స్థితః కాలయుతంచ వాక్యం. ఈ విధంగా రాముడు సూర్యుడిని, వాయుదేవుణ్ణి, అక్కడ ఉన్నటువంటి చెట్లను, వీళ్ళందరినీ అడుగుతూ రామచంద్రుడు ఈ విధంగా విలపిస్తూ ఉంటే లక్ష్మణుడు దగ్గరకు వచ్చి ధైర్యం చెబుతూ ఉన్నాడు. మరి లక్ష్మణుడు చెప్పేటటువంటి ఆ ధైర్యాన్ని కలిగించేటటువంటి వాక్యములకు రాముడు సాంత్వనపడ్డాడా? మరి ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తాంహారపాశస్య సదోచితాయ గ్రీవాం ప్రియాయ మమ సువ్రతాయా రక్షాంసి నూనం పరిపీతవంతి విభిద్య శూన్యే రుధిరాశనాని మయా విహీనా విజనే వనేయా రక్షోభిరాహృత్య వికృష్యమాణా నూనం వినాదం కురరీవదీనా సా ముక్తవత్యాయతకాంతనేత్రా అస్మిన్మయా సార్ధముదారశీలా శిలాతలే పూర్వముపోపవిష్ట కాంతస్మిత లక్ష్మణజాతహాసా త్వామాహ సీతా బహువాక్యజాతం గోదావరీయం సరితాం వరిష్ఠ ప్రియా ప్రియాయ మమ నిత్యకాలం అప్యత్ర గచ్చేదితి చింతయామి నైకాకినీ యాతి సా కదాచిత్ పద్మాననా పద్మవిశాలనేత్ర పద్మానివానేతుమభిప్రయాత తదప్యయుక్తం నహి సా కదాచిత్ మయా వినా గచ్చతి పంకజాని కామంత్విదం పుష్పితవృక్షషండం నానావిధైః పక్షిగణైరుపేతం వనం ప్రయాతాను తదప్యయుక్తం ఏకాకినీ సాతి బిభేతి భీరుః ఆదిత్యభో లోకకృతాకృతజ్ఞ లోకస్య సత్యానృతకర్మ సాక్షిన్
మమ ప్రియాసా క్వగతా హృతా వా శంసస్వ మే శోకవశస్య నిత్యం లోకేషు సర్వేషు చ నాస్తి కించిత్ యత్తేన నిత్యం విదితం భవేత్ తత్ శంసస్వ వాయో కులశాలినీం తాం హృతామృతా వా పధివర్తతే వా ఇతీవ తం శోక విధేయ దేహం రామం విసంజ్ఞం విలపంతమేవం ఉవాచ సౌమిత్రిరదీన సత్వః న్యాయే స్థితః కాలయుతం చ వాక్యం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 63తమే సర్గే 9 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Govinda